చిత్తూరు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో ది బ్రెయిన్ సినిమా బృందం భక్తి సందడి చేసింది. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న చిత్ర యూనిట్ కు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఆశీర్వచనాలతో పాటు తీర్థ ప్రసాదాలు అందించారు. ఎల్లూరి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రంలో అజయ్ హీరోగా, తన్విక హీరోయిన్ గా నటిస్తున్నారు. నిర్మాతగా జయచంద్ర, సహ నిర్మాతగా ఉమాశంకర్ వ్యవహరిస్తుండగా దివ్య, సారిక, చరణ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. హీరో అజయ్ కుమార్, ఆర్కే నాయుడు కీలక పాత్రలో నటిస్తున్నారు. మానవ ఆలోచన విధానం వల్ల జరిగే పరిణామాలను ప్రతిబింబించే కథాంశంతో సినిమా రూపొందుతుందని చిత్ర బృందం తెలిపింది. షూటింగ్ పూర్తయిందని మే 2026లో సినిమా విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. స్వామివారి ఆశీస్సులతో చిత్రం విజయవంతం కావాలని కోరుకున్నారు. ఈరోజు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్కి వచ్చాం. దర్శనం చాలా బాగా జరిగింది. సో భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చారంటే అతి త్వరగా దర్శనం కూడా జరుగుతుంది. ఆన్లైన్లో దర్శనం కూడా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరూ ఆ దర్శనాన్ని తీసుకొని ఆ భగవంతుని సేవకి ప్రతి ఒక్కరూ కృపణ పాత్రలు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ కాణిపాక వరసిద్ధి స్వామి బ్లెస్సింగ్స్ ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు నా ఫేవరెట్ హీరో అండ్ క్రష్ అంటే మహేష్ బాబు. సో నాకు ఒక ఆశ లైక్ విష్ ఉంది, మహేష్ బాబుతోనూ లైక్ హీరోని ఎలాగా చేయాలి. సో చూద్దాం. టెంపుల్కి వచ్చేసాను, అది కూడా విష్ అడిగాను. తెలుగు అమ్మాయి, ఎందుకంటే తెలుగు మై ఫేవరెట్ లాంగ్వేజ్. కన్నడ అమ్మాయి, బట్ తెలుగు అంటే నాకు చాలా ఇష్టం. అందుకే చాలా లైక్ పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నా, నేర్చుకుంటున్నాను. ఇలాగే నాకు సపోర్ట్ చేయాలి మీడియాలో అండ్ పీపుల్లో అన్నీ కూడా నాకు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మీరు అన్నీ సపోర్ట్ చేసి నాకు అది ఒక ముందు రావడానికి హెల్ప్ అవుతుంది. ఇలాగే సపోర్ట్ చేయాలి.